హైదరాబాద్ లోనే కాదు, రెండు రాష్ట్రాలల్లా హైడ్రా ముచ్చట్నే హాట్ టాపిక్ ఉంది ఇప్పుడు. నాగార్జున అసొంటి టాప్ హీరోలను కూడా ఇడవకుంటా కన్వెన్షన్ ను నేలమట్టం చేసే వరకల్లా పబ్లిక్నే కాదు, పార్టీల నడుమ కూడా హైడ్రా మీదనే ముచ్చట్లు, కామెంట్లు, కౌంటర్లు వస్తున్నాయి. కానీ ఒక్కో పార్టీ ఒక్కో స్టాండ్ మీద కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు మాత్రం ఇగో ఇట్లా తలో తీరు కామెంట్లతోని క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేస్తుర్రు. ఎవ్వరికి ఇనేదేలే వెనక తగ్గేదేలే అనుకుంటా డబుల్ స్పీడ్ తోనే హైడ్రా రయ్యిన దూసుకుపోయి అక్రమ కట్టడాలని నేలమట్టం చేస్తుంది కదా. ఓ దిక్కు ఎట్లెట్లా అసొంటి బిల్డింగ్లు కింద పడుతున్నాయో అగో అట్లట్లా పార్టీల పంచాయతీలు కూడా పైకి లేస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళేమో ఇట్లుంటది మా సర్కార్ తోని, మాది ప్రజాపాలన, తప్పు చేస్తే మా వాళ్ళైనా ఇడిచిపెట్టమని ఎలివేషన్లు ఇచ్చుకుంటుంటే కార్ పార్టీలేమో కారాలు నూరుతున్నారు. కావాలని మమ్మల్ని టార్గెట్ చేసేందుకు, మాకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళని సతాయిస్తందుకే ఈ కథలన్నీ అని అరుచుకుంటున్నారు. కానీ కమలం పార్టీ నేతల తీరే ఆగమాగముందిపోయి బీజేపీ లీడర్లు మాత్రం బీపీలు పెంచుకొని హైడ్రా మీద తల్లో మాట అంటున్నారు. ఓ దిక్కు ఎంపీ రఘునందన్ రావు ఉండేమో హైడ్రా కూల్చివేతలకు ఎవరైనా అడ్డు వస్తే బుల్డోజర్లు ఎక్కిర్యాల మీదికి అని మాట్లాడి అవుట్ రైట్ గా హైడ్రాకే సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడిన ముచ్చట తెలిసిందే. మరి ఆయనతో పూ పార్టీ లీడర్లంతా పురాగా అదే మాట మీద ఉర్రేమో అని అనుకుంటే ఇంకో దిక్కు ఎంపీ ఈటలుండి ఈటల సొంటి మాటలు ఇసురుకుంటా హైడ్రా తీరును సీఎం రేవంత్ ను గట్టిగా నరుచుకుంటున్నాడు. నీకు నిజంగా దమ్ముంటే హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి, బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసిండ్రు? ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా కరీంనగర్లో ఒక 4 చెరువులు ఉండే, ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులన్నీ ఇవాళ ప్రభుత్వమే ఈ ఎఫ్టీఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి, దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులే కూలగొట్టే పద్ధతి మంచిగా. కూలగొట్టు, నువ్వు పెద్దలే కూలగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు, కూలగొట్టు, సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇవాళ ప్రతి దానికి ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ చట్టం ఉంటుంది. చట్టాన్ని పక్కకు పెట్టి, సిస్టాన్ని పక్కకు పెట్టి, తాత జాగీర్ లాగా ఇవాళ హీరో అన్నట్టుగా, ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, ధర్మం కోసమే ఉన్నట్టుగా, అక్రమాలన్నీ కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను. జాగిర్ అనుకుంటున్నావా అనుకుంటా ఏ తీర్ల ఫైర్ అవుతుందో చూసిరు కదా. మరి ఇప్పుడు హైడ్రాను బీజేపీ సపోర్ట్ చేస్తుందా లేకుంటే తప్ప అంటుందా? బయటకు ఏం చెప్పాలనో తెలియక పాపం క్యాడర్ కూడా కన్ఫ్యూజ్ అవుతురట. ఇక ఇదిట్లుండే కమలం పార్టీల లోపల పంచాయతీలు మస్తుగా అవుతున్నాయి. లీడర్లకు వాళ్ళ దాంట్లో వాళ్ళకే వర్తలేదు. ఒకలంటే ఇంకోటి అంటారు అని వస్తున్న కామెంట్లకు ఇగో ఇటువంటి ముచ్చట్లు బూస్ట్ దాపినట్టు అవుతున్నది. మరి హైకమాండ్ అందరినీ పిలిపించి మాట్లాడి మన క్లారిటీ ఇచ్చి క్లాస్ తీసుకుంటుందో చూడాలి. ఇక పాలి రాష్ట్రం ఆంధ్రాలున్న కడపల చెత్త పంచాది ఇప్పుడు అందరినీ బిత్తరపోయేటట్టు చేస్తుంది. వైసీపీ సర్కారు ఉన్నప్పుడు చెత్త మీద పన్నేసిండు కదా అప్పటి సీఎం. కడప వైసీపీ మేయరు గదే పన్నును కంటిన్యూ చేస్తుండట. ఇక ఆడ గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డక్కేమో చెత్త మీద పన్నులు వసూలు చేస్తావా అని ఏం చేసిందో చూడురిగా. కడపల చెత్త మీద కయ్యం బాగానే ముదిరింది. చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకుపోయేదే లేదని మేయర్ సురేష్ బాబు గారు తెగేసి చెప్పిండు మొన్న. నువ్వెవలవయా చెత్త ఎత్తుకపోమని చెప్పేందుకు చెత్త పన్ను వసూలు చేసుడైంది అని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డక్క మస్తు గరమైంది. చెత్త ఎత్తుకపోకుంటే జనాలే చెత్త తెచ్చి మేయర్ ఇంటి కాడేస్తారు, మాదేం పోయింది అని అనుకొచ్చింది. గంతే తెల్లారే కొంతమంది పోయి ఈ తీర్ల మేయర్ సురేష్ బాబు గారి ఇంటి ముంగట చెత్తను పొలంలో యూరియా లాంటిది అలా పట్టిరు. ఇట్లా చెత్త మీద పన్ను వసూలు చేస్తావా? ఆ చెత్త నిర్ణయం మార్చేదాకా చెత్తతోటే మీ ఇంటిని చిత్తడి చేస్తామని పోయిన వాళ్ళంతా వార్నింగ్ పట్టిరు. ఇక మేయర్ గారేమో ఇదంతా టీడీపీ ఎమ్మెల్యే నా మీద పగబట్టి పగ సాధిస్తున్నది, ఎంతైనా నేను భయపడను అని అంటున్నాడు. మరి జగనన్న పెట్టిన చెత్త పన్ను నిర్ణయాన్ని కూటమి సర్కారు కూడా తీసేయకుండా అట్లనే నడిపిస్తుంది. సర్కార్ మీ చేతుల్లోనే ఉన్నది. వట్టి మేయర్ అంటే ఏం ఫాయిదా అని అంటున్నారట ఈ సంగతి తెలిసిన వాళ్ళిగా. వైరు